ఒక చిన్న రీక్యాప్. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన కమాండ్స్ ఏంటి? లైక్ నిన్న ఎడిటర్ డిస్కస్ చేశాం కదా. సో ఫస్ట్ సో నిన్న మెయిన్ గా విఐఎం ఎడిటర్ డిస్కస్ చేశాం. విఐఎం ఎడిటర్ లో 3 మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ ఏంటి? ఎస్కేప్ మోడ్, అండ్ దెన్ కమాండ్ ఆర్ కోలన్ మోడ్, అండ్ దెన్ ఇన్సర్ట్ మోడ్. సో బై డిఫాల్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు అది ఎస్కేప్ మోడ్ లో ఉంటుంది కదా. ఎస్కేప్ మోడ్ లోంచి డిఫాల్ట్ మోడ్కి వెళ్ళాలంటే మనం కోలన్ ప్రెస్ చేయాలి. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాలంటే ఐ ప్రెస్ చేయాలి, రైట్. సో దాని తర్వాత కోలన్ మోడ్ లో మనకున్న కమాండ్స్ ఏంటి? జనరల్లీ :Q quit the file, :Q exclamatory force quit without changes, :WQ write and quit. సో దాని తర్వాత కోలన్ ఇంకేం డిస్కస్ చేసాం మనం? వాట్ ఎల్స్ వి డిస్కస్? సర్చింగ్, :/ search from top, :, search from bottom, right? And then :set nu number, :set no nu, no number, :no highlight. And then what else? ఇంకా %, double D, %D, delete everything. And then :1D, delete first line. And what else? Yes, for replace. What to find and what to replace, right? /G for global. మొత్తం లైన్ అంతా కావాలంటే ఇది, ఫైల్ అంతా రీప్లేస్ చేయాలంటే ఇది. ఓకే, యాక్చువల్గా ఎస్ కొంచెం క్వాలిటీ అడ్జస్ట్ చేసుకోండి. థింక్ వేరే హెడ్సెట్ కి ఛార్జింగ్ అయిపోయింది. జస్ట్ ఫ్యూ మినిట్స్. సో సో మోస్ట్లీ ఇవే కదా మనం డిస్కస్ చేసింది నిన్నంతా కోలన్ మోడ్ లో. సో ఇక ఎస్కేప్ మోడ్ లోకి వచ్చేసరికి మెయిన్ గా యూ అండు, YY కాపీ, DD కట్, P ఫర్ పేస్ట్, అండ్ దెన్ ఇంకేం డిస్కస్ చేసాం మోస్ట్లీ షిఫ్ట్ జీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఎక్కువ లాగ్స్ చూస్తుంటాం కాబట్టి Shift+C టెక్స్ట్ టు బాటమ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ ఇదే యూస్ చేస్తాం. CG టెక్స్ట్ టు టాప్. ఇంకా ఇన్సర్ట్ మోడ్ అంటే మనకు తెలిసింది. సో ఈ విఐఎం ఎడిటర్ ఇంతకు ముందు ఎవరికి అలవాటు లేకపోతే దీనిపైన కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో దీన్ని మనం ఎక్కువ యూస్ చేస్తాం. అండ్ ఇక మనం AWK కట్ కమాండ్స్ యూస్ చేసాం. అండ్ దెన్ ఫైనల్లీ chmod లైక్ UGO+RWX ఫైల్ నేమ్. ఇది పర్మిషన్స్ చేంజ్ చేయడానికి. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. సో దీనికి 1, దీనికి 2, దీనికి 4. ఓకే, సో ఇక మెయిన్ గా ఇవన్నీ డిస్కస్ చేస్తాం. నేను ఇంకొన్ని కమాండ్స్ అంటే
గ్రెప్ కమాండ్ సెర్చ్ చేయడానికి, అండ్ దెన్ కర్ల్ అండ్ డబ్ల్యూగెట్ డౌన్లోడ్ చేయడానికి యూస్ చేస్తాం. కర్ల్ అనేది టెక్స్ట్ ని టెర్మినల్ లో డైరెక్ట్ గా ప్రింట్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ కట్ అండ్ ఏడబ్ల్యూకే అనేది కొంచెం పవర్ఫుల్ కమాండ్. డీలిమిటర్ యూస్ చేసుకొని పెద్ద స్టేట్మెంట్స్ ని కట్ చేయడానికి, హెడ్ అండ్ టైల్. సో దట్స్ ఆల్. సో ఇక ఈ రోజు వచ్చేసి కొంచెం ఇంపార్టెంట్ థింగ్, మనం ఏంటంటే ఇన్స్టలేషన్స్ గురించి మాట్లాడదాం. ఇన్స్టలేషన్స్ అనేది పక్కన పెడితే సర్వీస్ మేనేజ్మెంట్ మెయిన్ థింగ్. ప్యాకేజ్ మేనేజ్మెంట్ ఫస్ట్ సర్వర్ అయితే క్రియేట్ చేయాలి కదా. AWS కన్సోల్ సైన్ ఇన్, root user info EC2 instance, launch instance, Linux, Amazon Linux, instance type p3.micro ఇవ్వచ్చు. pay AWS 81, select existing security group, allow SSH, and then launch instance. Instances locally. What is the command to connect the server? Open git bash. సో ఇప్పుడు నేను నా యూజర్ ఫోల్డర్ లో ఉన్నాను. అబ్సల్యూట్ పాత్ యూస్ చేసి కనెక్ట్ చేయాలంటే /c DevOps. నా ఫైల్ ఎక్కడ ఉందో కంప్లీట్లీ ఇక్కడ Linux pem EC2 user @IP address. సో ఇప్పుడు మనం కొంచెం అడ్మినిస్ట్రేషన్ పార్ట్ డిస్కస్ చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ కి మనకి ఉండాల్సిన యాక్సెస్, నార్మల్ యాక్సెస్ సరిపోతుందా? అడ్మినిస్ట్రేషన్ కి నార్మల్ యాక్సెస్ సరిపోదు, మనకు రూట్ యాక్సెస్ కావాలి. రూట్ యాక్సెస్ కావాలి అంటే సో దట్ ఈస్ sudo su సూపర్ యూజర్. ఓకే, సో ఇప్పుడు నేను నార్మల్ యూజర్ తో లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ నేను sudo su అని టైప్ చేస్తే ఐఎమ్ ఇన్ టు రూట్ యూజర్. మీరు చెక్ చేస్తే PWD ఇక్కడ ఉన్నారు, EC2 యూజర్ లో. సో సేమ్ ఫోల్డర్ బట్ యు గాట్ రూట్ యాక్సెస్. ఇదే కనుక నేను sudo su హైఫన్ అని ఇచ్చాను అంటే /root లో ఉంటాను. రూట్ యూజర్ యొక్క హోమ్ ఫోల్డర్ వచ్చేసి /root అనమాట. సో అందులో ఉంటాను నేను. సో మనం ఎక్కడున్నా కూడా అడ్మినిస్ట్రేషన్ కి ఇది కావాలి, హ్యాష్ అనేది. ఓకే, సో ఇప్పుడు మనం యూజర్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక సిస్టమ్ కి యూజర్ అనేది చాలా అవసరం, రైట్? సో ఫస్ట్ ఏం చేయాలి? యూజర్ ని క్రియేట్ చేయాలి. క్రియేట్ యూజర్. లైనక్స్ కి ఒక యూజర్ కాదు, చాలా ఎక్కువ మంది యూజర్స్ ఉంటారు. ఓకే, అండ్ దెన్ ఆ యూజర్స్ ని మనం గ్రూప్స్ కూడా యాడ్ చేస్తాం అనమాట. సో యూజర్ ని క్రియేట్ చేయడానికి ఉండే కమాండ్ వచ్చేసి సింపుల్ యూజర్ యాడ్ అండ్ దెన్ ఏం యూజర్ నేమ్. ఓకే, సో ఫస్ట్ అసలు ప్రెసెంట్ లాగిన్ అయిన యూజర్ ఎవరో తెలుసుకోవాలి అంటే ఐడి స్పేస్ జస్ట్ ఐడి అని ఇస్తే చాలు. ఇప్పుడు నేను ఇక్కడ ఐడి అని ఇస్తే అనుకోండి, ప్రెసెంట్ లాగిన్ అయిన యూజర్ రూట్ యూజర్. ఒకవేళ ఎగ్జిట్ కొట్టేసి ప్రెసెంట్ ఏ యూజర్ లాగిన్ అయ్యాడు అని తెలుసుకోవాలి అంటే జస్ట్ ఐడి EC2 యూజర్, జస్ట్ ఐడి అనే కమాండ్.
gives all info about current user. ఓకే, సో మళ్ళీ నేను sudo యాక్సెస్ తీసుకుంటున్నా. సో యూజర్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే రమేష్ అనే యూజర్ని యాడ్ చేద్దాం. రమేష్ అనే పర్సన్ మన ఆర్గనైజేషన్ లోకి జాయిన్ అయ్యాడు. సో అతను జాయిన్ అయినప్పుడు అతనికి ఒక యూజర్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం యూజర్ యాడ్ రమేష్ అని ఇస్తున్నాను నేను. ఓకే, యూజర్ యాడ్ రమేష్. ఓకే, రమేష్ అనే యూజర్ లాగిన్ అయిపోయాడు, ఐ మీన్ క్రియేట్ అయిపోయాడు. సో క్రియేట్ అయ్యాడా లేదా తెలుసుకోవాలి అంటే ఐడి స్పేస్ రమేష్ అని ఇస్తే రమేష్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. రమేష్ యొక్క యూజర్ ఐడి ఇది, రమేష్ యొక్క గ్రూప్ ఐడి ఇది. మనం గ్రూప్స్ గురించి వద్దాం మళ్ళీ. ఓకే, సో ఐడి స్పేస్ రమేష్ అని ఇస్తే డిస్ప్లే రమేష్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దీని తర్వాత ఇతనికి పాస్వర్డ్ కానీ మనం సెటప్ చేయాలి అంటే ఆ, ఒక చిన్న పాయింట్ నిన్న చెప్పాను నేను. ఇక్కడ చూడండి, ఐడి రమేష్ అని కొట్టిన తర్వాత ఇతని యూజర్ నేమ్ రమేష్, ఇతని యూజర్ ఐడి 1001, ఇతని గ్రూప్ ఐడి 1001, ఇతని గ్రూప్ నేమ్ కూడా రమేషే. సో నిన్న చెప్పాను కదా, వెన్ యూ క్రియేట్ యూజర్ బై డిఫాల్ట్ a group will be created on the same username. మీరు రమేష్ అనే యూజర్ ని క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ అదే యూజర్ నేమ్ తో ఒక గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. రమేష్ అనేది యూజర్, గ్రూప్ కూడా రమేష్. ఓకే, ఇది డిఫాల్ట్ బిహేవియర్ అన్నమాట. సో యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంటుంది, ఏ ఫైల్లో ఉంటుంది, నిన్న మనం చెప్పాం కదా. ఈటీసీ పాస్వర్డ్ ఫైల్లో ఉంటుంది. క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అనేది చూస్తే మీరు ఇక్కడ చూడండి. Right, whenever you create a user, by default, a location will be created in /home/Ramesh. Okay, so etc password అనే ఫైల్ లో యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ దెన్ cat etc group cat etc గ్రూప్ అనే దాంట్లో గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, /etc/password users info /etc/group group info. సో ఇప్పుడు పాస్వర్డ్ అని పెట్టాలి అంటే నేను జస్ట్ యూజర్ ని క్రియేట్ చేశాను, బట్ పాస్వర్డ్ సెటప్ చేయలేదు. పాస్వర్డ్ సెటప్ చేయాలి అంటే PASSWD అండ్ దెన్ ఏ యూజర్ నేమ్. సో నేను పాస్వర్డ్ రమేష్ అని ఇచ్చాను అనుకోండి. సెటప్ ద పాస్వర్డ్ ఫర్ రమేష్. ఓకే, పాస్వర్డ్ రమేష్ అని వస్తుంది. రమేష్ 123, రమేష్ 123. అది బ్యాడ్ పాస్వర్డ్ ఉంటుంది, ఇట్స్ ఫైన్. పాస్వర్డ్ కూడా సెటప్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇక మనం ఏం చేయాలి, డెవాప్స్ అనే గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ డెవాప్స్ గ్రూప్ అండ్ యాడ్ రమేష్ టు డెవాప్స్ గ్రూప్. ఇదంతా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మనం ఎంప్లాయీస్ జాయిన్ అవుతుంటారు. ఎంప్లాయీస్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి మనం ఒక గ్రూప్స్ క్రియేట్ చేయాలి. డెవలపర్ గ్రూప్ కానీ డెవాప్స్ గ్రూప్ కానీ అలా అంతా క్రియేట్ చేసుకుంటూ రావాలి. అలా క్రియేట్ చేసుకున్నప్పుడు యూజర్ ని క్రియేట్ చేసాము. యూజర్స్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాం మనం. సో గ్రూప్ కి సింపుల్ కమాండ్ గ్రూప్ యాడ్ డెవాప్స్. డెవాప్స్ అనే గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం.
గ్రూప్ యాడ్ డెవాప్స్. గ్రూప్ అనేది యాడ్ అయిపోయింది. ఎలా తెలుస్తుంది మనకు? క్యాట్ ఈటీసీ గ్రూప్ అని కొడితే ఇక్కడ చూడండి డెవాప్స్ అనే గ్రూప్ యాడ్ అయిపోయింది. దాని ఐడి వచ్చేసి 1002. సో ఇక్కడ మనకు ప్రతి యూజర్ కి 2 గ్రూప్స్ ఉంటాయి. ఇది ప్రైమరీ గ్రూప్, ఇక్కడ సెకండరీ గ్రూప్. సో ఎవ్రీ యూజర్ హ్యావ్ at least one primary group and multiple secondary groups. ఓకే, సో ఎలా గ్రూప్స్ ని యాడ్ చేయాలి అంటే, ఇప్పుడు నేను డెవాప్స్ అనే గ్రూప్ కి రమేష్ ని యాడ్ చేయాలి. యూజర్ మాడ్ అంటే యూజర్ ని మాడిఫై చేస్తున్నాం. -G. -G అంటే గ్రూప్ ని, డెవాప్స్ గ్రూప్ కి రమేష్ ని యాడ్ చేస్తున్నాం. ఇలా యూజర్ యాడ్ అంటే యూజర్ ని యాడ్ చేయడం, యూజర్ మోడ్ అంటే యూజర్ ని మాడిఫై చేస్తున్నాము. -G గ్రూప్, డెవాప్స్ గ్రూప్ కి రమేష్ అనే యూజర్ ని యాడ్ చేస్తున్నాం. యాడింగ్ రమేష్ టు డెవాప్స్ గ్రూప్. సో ఇప్పుడు ఇదే కమాండ్, యూజర్ మోడ్ మాడిఫై ద యూజర్ -G గ్రూప్ ఇన్ఫర్మేషన్ మాడిఫై చేయండి, డెవాప్స్ అనే గ్రూప్ లోకి రమేష్ అనే యూజర్ ని యాడ్ చేయండి. నౌ ఐడి రమేష్ అని పెట్టామంటే నౌ యూ కెన్ సి గ్రూప్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది. సో ఇంకొక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ డెవాప్స్, అతనికి సెకండరీ గ్రూప్ కూడా యాడ్ చేయొచ్చు. రమేష్ యొక్క సెకండరీ రెస్పాన్సిబిలిటీ టెస్టింగ్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నా, గ్రూప్ యాడ్ టెస్టింగ్ అనేది. సో ఇప్పుడు రమేష్ కి నేను సెకండరీ గ్రూప్ వచ్చేసి టెస్టింగ్ గా ఇవ్వాలి. సో అది ఎలా ఇవ్వాలి అంటే యూజర్ యాడ్ యూజర్ మోడ్ -A ఫర్ అపెండ్, సెకండరీ గ్రూప్ ని క్యాపిటల్ G, ప్రైమరీ గ్రూప్ అయితే స్మాల్ g, టెస్టింగ్ స్పేస్ రమేష్, యాడింగ్ రమేష్ టు టెస్టింగ్ గ్రూప్ యాజ్ సెకండరీ. ఓకే, సో ఎందుకు సెకండరీ గ్రూప్ అంటే సెకండరీ గ్రూప్ లో కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఏవైనా ఉన్నప్పుడు, మీరు ఒక టీం కాకుండా సెకండరీ గ్రూప్స్ లో కూడా వర్క్ చేస్తున్నప్పుడు, లైక్ డెవలప్మెంట్ లో కొంచెం వర్క్, టెస్టింగ్ లో కొంచెం వర్క్ చేస్తున్నప్పుడు మనకు సెకండరీ గ్రూప్స్ కూడా యూజ్ అవుతాయి అనమాట. నేను యూజర్ మోడ్ -A క్యాపిటల్ G టెస్టింగ్ రమేష్. సో ఇప్పుడు ఐడి స్పేస్ రమేష్ అని చెక్ చేయండి. సో అతనికి సెకండరీ గ్రూప్ కూడా యాడ్ అయింది. ఓకే, సో లైనెక్స్ లో ఒక ప్రైమరీ గ్రూప్ అట్లీస్ట్ ఉండాలి, అండ్ దెన్ మల్టిపుల్ సెకండరీ గ్రూప్స్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేసాము. అదే నేను రమేష్ కి సెకండరీ గ్రూప్ టెస్టింగ్, అతనిలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోయాయి, ఇక టెస్టింగ్ యాక్సెస్ అతనికి అవసరం లేదు, అప్పుడు నేను డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలి అంటే కమాండ్ వచ్చేసి password -D for delete and then remove Ramesh from testing group అనమాట. సో ఈ కొంచెం అటు ఇటుగా ఉంటాయి కమాండ్స్. ఒకసారి ఏమో యాడ్ చేసేప్పుడేమో గ్రూప్ ఫస్ట్, యూజర్ సెకండ్ వస్తుంది. రిమూవ్ చేసేప్పుడేమో డిలీట్ రమేష్ ఫ్రమ్ టెస్టింగ్ గ్రూప్. ఓకే, సో ఈ password -D Ramesh from testing group, రిమూవింగ్ యూజర్ రమేష్ ఫ్రమ్ టెస్టింగ్. ఇప్పుడు ఐడి స్పేస్ రమేష్ అని టెస్ట్ చేయండి. సో యూ కెన్ స్టార్ట్. ఓకే,
సో ఇప్పుడు మనం ఏం చేసాం ఫస్ట్ నుంచి? An employee joined the organization, created his user, added him to group. So before adding him to group, created group, added him to the group. Okay. You can remove from group. ఇదంతా చేశాం. ఇప్పుడు if employee leaves the organization, సో మీరు రీసెంట్ గా ఎవరైనా న్యూస్ లో చూసారా? సింగపూర్ లో ఒక తెలుగు పర్సన్ లే ఆఫ్ చేశారని చెప్పేసి అతను సర్వర్స్ మొత్తాన్ని డిలీట్ చేశాడని. సో వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు అతన్ని క్రెడెన్షియల్స్ రిమూవ్ చేయడం మర్చిపోయారు. సింగపూర్ ఎంప్లాయీ deleted సర్వర్స్. ఇది చూడండి. సింగపూర్ కంపెనీ fired Indian employee. He then had deleted the firm's server of worth 5.66 crores loss. సో దీన్ని మీడియా ఎట్లా వేసిందంటే అతను ఒక హీరో లాగా వేసింది యాక్చువల్లీ. బట్ జరిగిన మ్యాటర్ చాలా డిఫరెంట్. సో ఇంకా ఏం వేశారంటే ఇలా వేసి ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అనేసారు. ఇండియన్స్ మనం చాలా ఎక్స్పర్ట్స్ అయినట్లు. బట్ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే అక్కడ, సో హీ వాస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కంపెనీ బికాస్ ఆఫ్ హిస్ లో పర్ఫార్మెన్స్. సో అతని పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల అతని కంపెనీ నుంచి రిమూవ్ చేశారు. తర్వాత అతను ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన మిస్టేక్ వల్ల అతన్ని క్రెడెన్షియల్స్ టెస్టింగ్ సర్వర్స్ లోంచి డిలీట్ చేయకపోవడం వల్ల, సో అతనికి యాక్సెస్ ఉంది కాబట్టి, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి, పెద్ద సెక్యూరిటీ వాళ్ళు మెయింటైన్ చేయలేదు కాబట్టి ఒకసారి యాక్సెస్ చేశాడు సర్వర్స్ ని. సో అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ సంహౌ జాబ్ తెచ్చుకొని సింగపూర్ లోకి వెళ్ళి వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. వేరే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత సైలెంట్ గా ఉండకుండా మళ్ళీ కంపెనీ సర్వర్స్ ని యాక్సెస్ చేశాడు. మళ్ళీ కంపెనీ సర్వర్స్ ని యాక్సెస్ చేసి గూగుల్లో ఒక స్క్రిప్ట్ చూసుకొని, ఒక షెల్ స్క్రిప్ట్ అలా ఇలా చూసుకొని మొత్తం సర్వర్స్ ని డిలీట్ చేశాడు. సో అది కంపెనీ వాళ్ళకి సర్వర్స్ డిలీట్ అయిపోయినప్పుడు చూసింటారు కదా. సో చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఒక 1 or 2 months ఇన్వెస్టిగేషన్ చేశారు. ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, ఆ ఐపీ అడ్రస్ ఆ టైంలో ఏ ఇంటికి అలొకేట్ అయింది, ఆ ఇంటికి వెళ్ళడం, ఆ ఇంట్లో పర్సన్ ఫైండ్ అవుట్ చేయడం, అతని క్రెడెన్షియల్స్ బట్టి అతను ఎవరో తెలుసుకోవడం, అతను చేసిన హిస్టరీ మొత్తం లాస్ట్ 1 year లో తీయడం, తీసి ఇండియాలోంచి యాక్సెస్ చేశాడు. ఒకవేళ కంపెనీ బై మిస్టేక్ సర్వర్స్ ని యాక్సెస్ తీసేయకపోయినా కూడా కంపెనీలోంచి బయటకు వచ్చిన తర్వాత సర్వర్స్ ని యాక్సెస్ చేయడం అనేది బిగ్గెస్ట్ క్రైమ్. ఓకే. సో అతను పట్టుకున్నారు, అతన్ని జైల్లో వేశారు 2.5 years. ఆ జైలు పీరియడ్ అయిపోగానే ఇండియాకి పంపించేస్తారు. ఇంకా సింగపూర్ లో అతని లైఫ్ ఎప్పటికీ ఎంటర్ అవ్వలేదు. సో ఇది జరిగిన స్టోరీ. సో దీన్ని ఇండియన్ మీడియా ఏం చేసిందంటే హ్యాక్డ్ అనేసింది. హ్యాక్డ్ అంటే మీనింగ్ ఏంటి? మనకు యాక్సెస్ లేని చోట యాక్సెస్ తెచ్చుకోవడం హ్యాక్. రైట్? దాంట్లో కూడా ఎథికల్ హ్యాకింగ్ అనేది ఉంది. ఇప్పుడు టెర్రరిస్టులు ఏం చేస్తారు, మన డేటాను లాక్ చేస్తారు, సంహౌ సెక్యూరిటీ లూప్ హోల్స్ యూస్ చేసుకొని హ్యాక్ చేసి. సో ఇలా వేసినప్పుడు అందరూ ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, కొంతమంది ఓ ఇండియన్స్ చాలా గ్రేట్ గా చేశారు. ఇన్ ఫ్యూచర్ ఇట్లాంటి న్యూస్ చూసిన వాళ్ళకి ఏం జరుగుతుంది హ్యాక్ అన్నప్పుడు? సో ఇంకా వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో ఎలాంటి ఎప్పుడైనా లే ఆఫ్ సిచ్యువేషన్ వస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇదే పని చేస్తారు వాళ్ళకి తెలియక. బట్ యాక్చువల్ గా మీరు సింగపూర్ మీడియా న్యూస్ చూసింటే హ్యాక్ అనే పదం ఎక్కడ వాడరు. హ్యాకింగ్ ఇస్ అ గ్రేట్ టెక్నాలజీ. ఓకే. ఇంకా ఫ్రంట్ లైన్ మీడియా అని ఒకటి ఉంది. సో ఇంకా వాళ్ళైతే దాని మీద ఒక మీమ్ రన్ చేస్తే ఆ కమెంట్స్ చూసిన తర్వాత అందరూ కూడా ఇంకా ఫ్యూచర్ లో నేను కూడా కంపెనీ సర్వర్స్ డిలీట్ చేయాలి అని అంత సిచ్యువేషన్ వచ్చేలాగా వాళ్ళు అది చేస్తున్నారు అనమాట. ఓకే. అది ఇక్కడ చూడండి, జైల్డ్. సో ఇది యాక్చువల్ గా హ్యాకింగ్ అనేది కూడా ఉండకూడదు యాక్చువల్లీ. సో అతని పర్ఫార్మెన్స్ బాగా లేక తీసేశారు. ఇది సింగపూర్ న్యూస్.
సో ఇది చూస్తే హ్యాకింగ్ అనేది ఎక్కడ ఉండదు. సో అతను యాక్చువల్ న్యూస్ ఉంటుంది అనమాట. సో మనల్ని ఫేక్ సైడ్ నడిపించే న్యూస్ ఎక్కువ. సో మనం ఏదో చాలా గ్రేట్ అయినట్లు, మనం ఇండియన్ వరల్డ్ మొత్తాన్ని శాసిస్తున్నట్టు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే ఇండియన్స్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. సో నేను ఒక కాల్ వచ్చింది. సో ఆ కాల్లో అతను చెప్పాడు కూడా. సో ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. అతను కాంటాక్ట్ అయిపోయింది, ఇండియన్స్ నా కంపెనీలోకి తీసుకోకూడదు అని ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ తో ఉన్నారు వాళ్ళు. ఓకే, సో ఇక్కడ ఎక్కడ చూడండి హ్యాక్ అనే పదం లేదు. హ్యాక్ అంటే దట్స్ అ గ్రేట్ థింగ్. హ్యాక్ చేశారంటే మన స్కిల్ సెట్ వేరే లెవెల్లో ఉన్నట్టు. సో ఇలాంటి ఫేక్ న్యూస్, ఫేక్ ఇవన్నీ చూసి మీరు ఇలాంటి వాటి నుంచి ఇన్స్పైర్ అవ్వద్దు. వాళ్ళు చేసిన మిస్టేక్ ప్రాపర్ గా, దట్స్ నాట్ ఎ క్రైమ్. కంపెనీ అనేది క్రెడెన్షియల్స్ రిలీజ్ చేయకపోవడం ఇట్స్ సెక్యూరిటీ లూప్ హోల్. బట్ యాక్సెస్ చేయడం మాత్రం ఇట్స్ క్రైమ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఒక ఎంప్లాయీ ఆర్గనైజేషన్ నుంచి వెళ్తున్నాడు అంటే ఫస్ట్ అతను ఏం చేయాలంటే రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద గ్రూప్స్. రివర్స్ లో చేయాలి మనం. సో జాయిన్ అయినప్పుడు ఏం చేసాం, ఫస్ట్ అతను యూజర్ క్రియేట్ చేసాం, అతన్ని గ్రూప్ కి యాడ్ చేసాం. అతన్ని కంపెనీలోంచి రిలీజ్ అయ్యేప్పుడు మనం రివర్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ అతన్ని రిమూవ్ హిమ్ హిస్ గ్రూప్. ఓకే, సో రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద ప్రైమరీ గ్రూప్ లైక్ డెవాప్స్. సో దాని తర్వాత దెన్ డిలీట్ ద యూజర్. అంతే కదా, మనం ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తుంటే మనల్ని మనం నోటీస్ పీరియడ్ పెట్టినప్పుడు కానీ ఏం జరుగుతుంది, ఫస్ట్ మన ప్రాజెక్ట్ లోంచి రిలీజ్ ఇస్తారు కదా. ప్రాసెస్ వచ్చేసి ఏంటి, ప్రాజెక్ట్ లోంచి మనకు రిలీజ్ ఇచ్చి మనల్ని బెంచ్ కి తీసుకొని వచ్చి అక్కడ నుంచి మనకి కంపెనీలోంచి రిలీజ్ ఇస్తారు. రైట్, సో అది ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ లో భాగంగా మనం ఫస్ట్ అతనికి డెవాప్స్ ఉండే యాక్సెస్ గా ఉండే గ్రూప్ ని తీసేయాలి. సో ఇప్పుడు మనం చూద్దాం గ్రూప్ ని తీసేయగలమా లేదా అనేది. సో రిమూవింగ్ యూజర్ రమేష్ ఫ్రమ్ గ్రూప్ డెవాప్స్. ఇప్పుడు చూద్దాం ఐడి రమేష్. సో అది ప్రైమరీ గ్రూప్ ఉంది కాబట్టి, ఏదో ఒక గ్రూప్ ఉండాలి కాబట్టి మనం అతన్ని తీసేయలేము అనమాట. ఓకే, సో కండిషన్ ఏంటి, ఏ యూజర్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ ప్రైమరీ అండ్ వన్ సెకండరీ గ్రూప్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అతని ప్రైమరీ గ్రూప్ అండ్ సెకండరీ గ్రూప్ ని అతనికే చేంజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యూజర్ మోడ్ హైఫన్, సో వాట్ ఈస్ ద కమాండ్ టు చేంజ్ ద ప్రైమరీ గ్రూప్, స్మాల్ g DevOps and then sorry Ramesh. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, సో అతను ఒరిజినల్ పొజిషన్ తీసుకొచ్చాను. రైట్, ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఎలా ఉందో ఆ ఒరిజినల్ పొజిషన్ కి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు చూస్తే ఆటోమేటిక్ గా ప్రైమరీ గ్రూప్ అవన్నీ పోయాయి అనమాట. సో నౌ ఇఫ్ యూ కెన్ డిలీట్ యూజర్ టెల్ రమేష్, ఎవ్రీథింగ్ విల్ బి గాన్. మీరు గ్రూప్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోండి, క్యాట్ ఈటీసీ గ్రూప్, అది కూడా డిలీట్ అయిపోయింది. చూడండి, అతని పేరుతో క్రియేట్ చేసిన గ్రూప్ కూడా పోయింది. సో ఎందుకు చేయాలి అలా అంటే, ఇక్కడ చాలా మిస్టేక్ చేస్తారు కొంతమంది. సో అతని పేరుతో డిలీట్ చేసిన గ్రూప్ ని డిలీట్ చేయరు. నేను మళ్ళీ ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తారు కంపెనీ. యూజర్ యాడ్ రమేష్. ఓకే, నో ప్రాబ్లం, అతనికి ఆల్రెడీ ఉంది గ్రూప్. సో ఇది వచ్చిందా, యూజర్ యాడ్ చేశాను రమేష్ ని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యూజర్ మోడ్ హైఫన్ జీ అండ్ దెన్
DevOps స్పేస్ రమేష్ అని ఇస్తాను. ఇలా ఉందా? ఇలా ఉన్నప్పుడు ఇతని యూజర్ ఐడి వచ్చేసి రమేష్, ఇతని గ్రూప్ వచ్చేసి డెవాప్స్. ఇప్పుడు నేను డైరెక్ట్ గా డిలీట్ చేస్తున్నాను యూజర్ డెల్ రమేష్. ఓకే, ఇక్కడ ఏం చూపించింది? గ్రూప్ రమేష్ నాట్ రిమూవ్డ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ హిస్ ప్రైమరీ గ్రూప్. రమేష్ అయితే పోయింది, చూడండి, రమేష్ యూజర్ డిలీట్ అయిపోయాడు. దట్ ఈస్ ఫైన్. బట్ రమేష్ అనే గ్రూప్ డిలీట్ అయిందా లేదా? యాట్ ఈటీసీ గ్రూప్ లోకి వెళ్తే రమేష్ అనే గ్రూప్ డిలీట్ అవ్వలేదు. సో అప్పుడు ఏమవుతుంది? కొన్ని ఫైల్స్ కి ఆ యాక్సెస్ ఉండిపోతుంది అనమాట. రమేష్ యూజర్ ని డిలీట్ చేయాలి, రమేష్ పేరుతో క్రియేట్ అయిన గ్రూప్ ని కూడా డిలీట్ చేయాలి. ఓకే, సో అందుకని నేను ఏం చేశాను, యూజర్ మోడ్ -g రమేష్ కి లీవ్ అయ్యేటప్పుడు రమేష్ గ్రూప్ ని అసైన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు కానీ మీరు యూజర్ డెల్ రమేష్ అని కొట్టారనుకోండి, రమేష్ యూజర్ అండ్ రమేష్ గ్రూప్ both will be deleted. ఓకే, సో ఇప్పుడు నేను గ్రూప్ డెల్ అట్లీస్ట్ ఆ గ్రూప్ ని డిలీట్ చేయాలి. రైట్, సో ఇది టోటల్ గా యూజర్ మేనేజ్మెంట్. Like creating the user, creating the group, adding the user to the group, removing the user from the group, and then removing the user when he left the organization. ఓకే, సో ఇప్పుడు ఎలా లాగిన్ అవ్వాలి రమేష్ అనేది చూద్దాం. ఓకే, నా అగైన్ యూజర్ యాడ్, దిస్ టైం సురేష్ అని ఇస్తున్నాం. పాస్వర్డ్ సురేష్, సురేష్ 123, సురేష్ 123. ఓకే, సో ఇప్పుడు సురేష్ అనే యూజర్ ని క్రియేట్ చేశాను, అతని పాస్వర్డ్ సురేష్ 123 అని ఇచ్చాను. నేను లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ గా. ఇప్పుడు ఏం చేస్తాను, నేను సురేష్ కి ఇన్ఫార్మ్ చేస్తాను, ఇన్ఫార్మ్ సురేష్ దట్ హిస్ యూజర్ ఈస్ క్రియేటెడ్. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి, సురేష్ కి ఈ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఈ ఐపీ అడ్రస్ ఇచ్చి, ఇప్పుడు ఇది కీ కాదు ఇతనికి, హీ షుడ్ లాగిన్ విత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, సో ఈ ఐపీ అడ్రస్ ఇచ్చి నేను అతనికి ఒక కొత్త సెషన్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు సురేష్ లాగిన్ అవుతున్నాడు. సురేష్ ఇక కీ అవసరం లేదు, ఎందుకంటే అతనికి మనం పాస్వర్డ్ క్రియేట్ చేశాం. SSH సురేష్ @IP అడ్రస్. ఇదేమంటుంది, స్టిల్ కీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకంటే బై డిఫాల్ట్ Linux OS will not allow password authentication. It will only allow key-based authentication. ఓకే, సో ఇప్పుడు కీ బేస్డ్ అథెంటికేషన్ బై డిఫాల్ట్ ఇది. సో పాస్వర్డ్ కింద మార్చాలి అంటే ఎలా అంటే కొన్ని కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేయాలి మనం. సో అది వచ్చేసి SSHD config అనే చోట ఉంటుంది. సో నౌ లెట్ us ఓపెన్ దట్ ఫైల్, vim etc SSHD_config. అంటే ఏదైనా ఒక చేంజెస్ చేయాలి అంటే దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం చేంజ్ చేయాలి.
not etc. Into file exactly etc ssh something sshd config. ఓకే, సో సింపుల్ SSH సంబంధించిన కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలి కాబట్టి ఈటీసీలో SSH లో SSHD కాన్ఫిగ్ అనేది చేంజ్ చేశాం. ఇక్కడ మనకు పాస్వర్డ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్వర్డ్ అని సెర్చ్ చేశాక ఎక్కడో ఒక చోట పాస్వర్డ్ అథెంటికేషన్ నో ఉందా. సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తున్నా. సో దీన్ని మనం ఎస్ అని ఇచ్చి ఎస్కేప్ మోడ్ రైట్ క్విట్ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు నేను వెళ్ళి కానీ లాగిన్ అయితే సో స్టిల్ చేంజెస్ చేసాం కాబట్టి కొంచెం రీస్టార్ట్ చేయాలి సర్వర్ని. అదేంటంటే సిస్టమ్ టీటీఎల్ రీస్టార్ట్ ఎస్ఎస్హెచ్డి అని ఉంటుంది. సో ఇది మళ్ళీ వస్తుంది మనకి, నో వరీస్. బట్ ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ చేంజెస్ చేసాము అంటే ఒక సర్వీస్లో దాన్ని ఖచ్చితంగా రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేయకపోతే అది ఎఫెక్ట్ అవ్వదు. మీకు గుర్తుంటే విండోస్లో మనం ఏదైనా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది రీస్టార్ట్ చేయండి అని అడుగుతుంది. ఎందుకంటే రీస్టార్ట్ చేస్తేనే మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో అలానే లైనక్స్ లో మీరు ఏ కొంచెం కాన్ఫిగరేషన్ చేంజెస్ చేసినా ఎప్పుడైనా ఏదైనా సర్వీస్ లో దాన్ని రీస్టార్ట్ చేయాలి. సో రీస్టార్ట్ చేయడానికి కమాండ్ ఇది మళ్ళీ మనకు వస్తుంది, నో వరీస్. ఇప్పుడు సురేష్ లాగిన్ అయ్యాడు. నౌ యూ కెన్ సి లాగిన్ అయిన పర్సన్ సురేష్. ఓకే, సో ఇప్పుడు ఇతను ఏ ఫైల్స్ క్రియేట్ చేసినా అది సురేష్ పేరు మీదనే ఉంటాయి. ఓకే, సో ఇది మన కంపెనీలో ప్రైవేట్ సర్వర్స్ అయినప్పుడు మనం కీ అనేది కొంచెం హెడేక్, కీస్ ని మేనేజ్ చేయడము. సో అందుకని మనం ఏంటంటే సింపుల్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ తో వెళ్తాం. అది ఎస్ఎస్ఓ యూజర్ అని ఉంటుంది కంపెనీలో, ఆర్గనైజేషన్ లో. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో మనం వెళ్ళిపోతాం. కీస్ అనేది కొంచెం మరీ సెక్యూర్ ఎక్కువైన వాటికి, పబ్లిక్ గా ఎక్స్పోజ్ అయ్యే సర్వర్స్ కి మనం కీస్ యూస్ చేస్తాం. ఇంటర్నల్ సర్వర్స్ కి అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ సరిపోతుంది అనమాట, ఎందుకంటే కొంచెం సింపుల్ గా ఉంటుంది కాబట్టి. స్టిల్ లేదు మనకు కీనే కావాలి అనేది కానీ మనం డిసైడ్ అయితే ఓకే, సో ఆ కీస్ ని ఎలా చేంజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో కీస్ ని చేంజ్ చేయాలి అంటే నేను ఫస్ట్ ఏంటంటే ఆ పర్సన్ యొక్క ప్రైవేట్ కీ, పబ్లిక్ కీ అని పబ్లిక్ కీ తీసుకోవాలి. పబ్లిక్ కీ తీసుకొని ఒక చోట యాడ్ చేయాలి. సో అది ఏంటంటే ఉమ్, ఇక్కడ యాడ్ చేయాలి. టు యాడ్ ఎంప్లాయీ కీ ఇన్ లైనక్స్ సర్వర్. సో ఆథరైజ్డ్ కీస్ అనే ఒక చిన్న ఫైల్ ఉంటుంది ఎస్ఎస్హెచ్ ఫోల్డర్ లో. సో దాంట్లో యాడ్ చేయాలి. యాక్చువల్లీ జస్ట్ పాత్ అనేది ఎగ్జాక్ట్లీ గుర్తు రావట్లేదు, బట్ ఫైన్. Linux administrator, remember this. .ssh folder లో authorized keys అనేది ఒకటి ఉంటుంది. సో దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది. ఏంటంటే నేను మీకు చూపిస్తాను, ఇది కొంచెం ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటి, ఇది ఈజీ టు యూజర్ కదా. ls-la. సో ఇక్కడ .ssh ఉంది కదా, మనం .ssh అనే ఫోల్డర్ లో ప్రతి యూజర్ లో ఆథరైజ్డ్ కీస్ అనేది ఒకటి ఉంటుంది.
ఇది కానీ మీరు చూస్తే దిస్ ఇస్ ద పబ్లిక్ కీ. అంటే ఒక యూజర్ హోమ్ లొకేషన్ ఏంటి, /home/సురేష్ కదా. సో ప్రతి ఒక్క లైనెక్స్ యూజర్ కి అతని హోమ్ లొకేషన్ లో .ssh అనే ఒక ఫోల్డర్ ఉండాలి లాగిన్ అవ్వాలి అంటే. దాంట్లో ఆథరైజ్డ్ అనే ఒక ఫైల్ వస్తుంది అనమాట. సో దీంట్లో నేను ఏ కీ యాడ్ చేయాలంటారు మీరు? వాట్ కీ షుడ్ ఐ యాడ్? సో సర్వర్స్ లో ఏ కీ యాడ్ చేయాలి? పబ్లిక్ కీ యాడ్ చేయాలి. సో కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, సో లైనెక్స్ అడ్మిన్స్ విల్ ఆస్క్ ఫర్ సురేష్ పబ్లిక్ కీ. సురేష్ జనరేట్ కీ పేర్ అండ్ సెండ్ పబ్లిక్ కీ టు లైనెక్స్ అడ్మిన్. సో ఇది ప్రాసెస్. సో సురేష్ ఏం చేస్తాడు, ప్రైవేట్ కీని అతని దగ్గర పెట్టుకుంటాడు. ఈ అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి, అది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది అడ్మినిస్ట్రేటర్ కదా, నేను ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నా. సో ఈ అడ్మినిస్ట్రేటర్ సూడో ఎస్క్యూ యూజర్ ని క్రియేట్ చేశాడు, ఐడి సురేష్. అతను ఏం చేస్తాడంటే ఐడి సురేష్ హోమ్ ఫోల్డర్ లోకి వెళ్తాడు అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ LS-L సో .ssh అనేది లేదు, మనం క్రియేట్ చేయాలి. మేక్ డైరెక్టరీ .ssh. ఈ సిడిలో .ssh లోకి వెళ్ళి ఇక్కడ టచ్ ఆథరైజ్డ్ కీ, ఏవో ఆథరైజ్ కీ, ఇలా ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే. సో ఈ ఫైల్లో నేను సురేష్ యొక్క పబ్లిక్ కీ ఇవ్వాలి. సురేష్ యొక్క పబ్లిక్ కీ ఇవ్వాలంటే ఫస్ట్ సురేష్ జనరేట్ చేయాలి కదా. సో వాట్ ఈస్ ద కమాండ్ టు జనరేట్ కీ? ssh-keygen-f సురేష్ అనే పేరుతోనే చేస్తున్నాం. జస్ట్ ఎంటర్ cat సురేష్ డాట్ పబ్. సో ఇది సురేష్ ఏం చేస్తాడు, ఇది అతనికి షేర్ చేస్తాడు పబ్లిక్ కీని వయా ఈమెయిల్. సో అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాడు. రైట్ అయిందా? సో ఇప్పుడు దీని పర్మిషన్స్ ఏంటి? యాక్చువల్లీ ఈ యాక్సెస్ ఎవరికి ఉండాలి? సురేష్ కి మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఇది సురేష్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అక్కడ యాక్సెస్ ఉండాల్సింది ఏంటి అంటే 400. ఇట్ మీన్స్ రీడ్ యాక్సెస్ ఓన్లీ టు సురేష్. ఈవెన్ సురేష్ should not have write access. ఓకే. సో ఇప్పుడు chmod 400 ఆథరైజ్. అండ్ దెన్ ఇది రూట్ పేరు మీద ఉంది, ఇది రూట్ పేరు మీద ఉండకూడదు. ఇది ఎవరి మీద ఉండాలి? సురేష్ పేరు మీద ఉండాలి. సో ఇక్కడే మనకు ఓనర్షిప్ అనే టాపిక్ వస్తుంది. ఓకే. సో పర్మిషన్స్ మాడిఫై చేసే కమాండ్ ఏంటి?
chmod. ఓనర్షిప్ చేంజ్ చేసే కమాండ్ chown. చేంజ్ ఓనర్షిప్. సో యూజర్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. లైక్ అది లైనక్స్ అయినా ఎక్కడైనా కూడా యూజర్ మేనేజ్మెంట్ లో ఏ కొంచెం మిస్టేక్ జరిగినా సో సర్వర్స్ అనేది ఈజీగా హ్యాక్ అవుతాయి. సో అందుకని నేను ఇంత టైం తీసుకొని ఇది ఇంత డెప్త్ గా చెప్తున్నా. మీకు ఈ రోజే అర్థం కాకపోయినా పర్లేదు. సో యూ కెన్ జస్ట్ మేము చేస్తున్న అసైన్మెంట్స్ ఇస్తాము. సో కొంచెం టైం స్పెండ్ చేసి యూజర్ మేనేజ్మెంట్ లో క్లారిటీ వచ్చింది అంటే ఇంకా మీకు మొత్తం చాలా నైస్ గా ఉంటుంది. ఓకే. సో వన్ స్టెప్ బ్యాక్ వెళ్తున్నాం. అసలు ఈ ఎస్ఎస్హెచ్ అనే ఫోల్డర్ కూడా ఎవరి పేరు మీద ఉండాలి? సురేష్ పేరు మీదే ఉండాలి. సో ఇప్పుడు నేను ఓనర్షిప్ ఎలా చేంజ్ చేయాలి అంటే సిహెచ్ ఓన్ రికర్సివ్. అంటే ఈ ఫోల్డరే కాదు, ఈ ఫోల్డర్ లో ఉండే ఫైల్స్ కూడా మొత్తం సురేష్ పేరు మీదకి రావాలి. -r సురేష్ సురేష్, సురేష్ యూజరు, సురేష్ గ్రూపు .ssh. సో ఇప్పుడు కానీ మీరు చూసారంటే ఓనర్షిప్ అంతా ఎవరి పేరు మీదకి వచ్చింది? సురేష్ పేరు మీదకి వచ్చింది. సో దీని లోపల ఫైల్ వచ్చేసి చెక్ చేయండి. సో అది కూడా సురేష్ పేరు మీదనే ఉంది. సో ఫోల్డర్ సురేష్ పేరు మీదనే ఉంది, ఫైల్ సురేష్ పేరు మీదనే ఉంది. ఇక్కడ -r అని పెట్టాను కదా, ఫోల్డర్ లోపల ఉండే ఫైల్ మొత్తం రికర్సివ్ గా సురేష్ పేరు మీదకి వెళ్ళిపోయాయి. ఓకే. అండ్ దెన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సో ఈ ఫోల్డర్ కూడా ఎవరికి మాత్రమే యాక్సెస్ ఉండాలి? సురేష్ కి మాత్రమే యాక్సెస్ ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే మిగతా వాళ్ళకి కూడా ఉంది చూడండి యాక్సెస్, గ్రూప్ కి వీళ్ళకి. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోల్డర్ ని కూడా మీరు chmod -r అగైన్ chmod అని ఇచ్చి సో దీన్ని మాక్సిమం 600 అంటే రీడ్ అండ్ దెన్ రైట్. ఒకవేళ సురేష్ దీని లోపల కావాలంటే ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అందుకని రైట్ యాక్సెస్ ఇస్తున్నాం ఫోల్డర్ కి, బట్ లోపల ఉండే ఆథరైజ్డ్ కీస్ కాదు. సో ఇక్కడ 600 కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. 600.ssh. ఓకే. సో ఇలా ఉండాలి ప్రాపర్ గా మనం చేయాలి అంటే. సో దీని మొత్తానికి జనరల్ గా స్క్రిప్టింగ్ రాస్తాము, బట్ ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం. ప్రజెంట్ అయితే మాన్యువల్ గా నేర్చుకోవాలి కదా. సో ఇప్పుడు మనం రమేష్ తో లాగిన్ అవుదాం. సారీ, సురేష్ తో లాగిన్ అవుదాం. -i సురేష్ పాస్వర్డ్ అడగకూడదు. సురేష్ 123. పాస్వర్డ్ అనేది అడగకూడదు యాక్చువల్లీ. లైక్ డిసేబుల్ పాస్వర్డ్ అథెంటికేషన్ etc ssh sshd_config పాస్వర్డ్ అథెంటికేషన్ నో ఇస్తున్నా. సిస్టమ్ ctl restart sshd. పర్మిషన్ డినై. సురేష్ కదా, SURESH. ఆథరైజ్ కరెక్ట్ గానే ఉంది.
సురేష్. సురేష్ స్పెల్లింగ్ కరెక్టే కదా? మిస్టేక్. టెన్ ఫైవ్ అది యాక్చువల్లీ. కొంచెం చేంజ్ అయిపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఫైన్. ఇంకా కరెక్ట్గానే ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఉమ్, ఇక్కడ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా ఆథరైజ్ కీస్ లో? ZRH. Let me check. Authorized keys. కరెక్ట్ గానే ఉంది. సెమ్ ఎక్స్టెన్షన్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. ఆథర్ అండర్స్కోర్ కీ కూడా అవసరం లేదు. ఏదో చిన్న మిస్టేక్ చేస్తున్నాను. కీ జనరేట్ చేశారు. ఆథరైజ్డ్ కీస్. ఆథరైజ్డ్ కీస్ లో మెన్షన్ చేశాను. దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉందా? ఆథర్ నైట్ కీస్ కరెక్టే కదా ఇది? This should be inside Suresh only, not SSH. Suresh. Okay. Let's hyphen L. After night keys at authorized keys. Hmm, ownership correct.
authorize key. Okay. Executable ఏం కాదు ఇది. maximum permissions 400. జస్ట్ రీడబుల్ ఉంటే చాలు. This is the process we followed. రూట్ SSH లో అవసరం లేదు అసలు. 600 permissions. Okay. Let me move 600. ఇప్పుడు ప్రాబ్లం కాదు. ఎక్స్టెన్షన్ అనేది మ్యాటర్ కాదు యాక్చువల్లీ. ఎక్స్టెన్షన్ అనేది ఏంటంటే జస్ట్ మన ఇంపార్టెన్స్ కోసం మాత్రమే. నేను సురేష్ డాట్ టెమ్ అని ఇచ్చినా కూడా సో అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. Five underscore three. ఇక్కడ కూడా అదే ఉంది మొత్తం. ఎగ్జిక్యూట్ పర్మిషన్ అనేది ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. SQL ఎక్కడో చిన్న మిస్టేక్ ఉన్నాయి. సెర్చ్ సో ఏదో చిన్న మిస్టేక్ చేస్తున్నా. బట్ విల్ సీ దిస్ టుమారో. అప్పటి వరకు మొత్తం ఇదంతా ప్రాక్టీస్ చేయండి. ఇలానే ఉంటుంది. మనం ఏం మిస్టేక్ చేస్తున్నామో ఎగ్జాక్ట్లీ కొన్నిసార్లు అర్థం కాదు. అది ఒక చిన్న మిస్టేక్ అయి ఉంటుంది. సేమ్ ప్రాబ్లం లేదు కదా. మనం ఏపీ వచ్చింటే అది పెట్టచ్చు అంతే. ఎనీథింగ్. నేను సురేష్ అనే హోమ్ ఫోల్డర్లో వెళ్ళాను. జనరల్గా ఎలా చెకింగ్ అనేది ఎలా జరుగుతుంది? పిఐఎం ఈటీసీ సి కాన్ఫిగ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కీ అనేది ఇచ్చి అనుకున్నాను. కీ బేస్ అథెంటికేషన్ అనేది ఇక్కడ ఉంటుంది మొత్తం. పబ్లిక్ కీ అథెంటికేషన్
ఎస్ఏ అసలు. సో దాంతోనే కదా మనం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కానీ అనుకున్నా పబ్లిక్ కీ అథెంటికేషన్ ఎస్ సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ ఎస్ఎస్హెచ్డి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అయితే ఇప్పుడు అవ్వాలి. No. పాస్పోర్ట్ అని డిసేబుల్ చేయాలా? Linux administrator metal, what I'm doing wrong here. Kilo song. At Suresh dot pub. సో మొత్తం కాపీ చేసాను కదా ఇప్పుడు ప్రాపర్గా. SSH RSA నుంచి లాస్ట్ వరకు T480 వరకు. లైన్ అదేమీ లేదు. ఓన్ స్క్రిప్ట్ EC2 సురేష్ పైనే ఉండాలి. ఒకవేళ నేను స్లాష్ హోమ్ స్లాష్ లెట్ కంపేర్ విత్ స్లాష్ హోమ్ స్లాష్ EC2 యూజర్ ls-lj వీళ్ళైతే ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఇచ్చారు. ఎగ్జిక్యూట్ యాక్సెస్ లో ఆథరైజ్డ్ రీడ్ రైట్ కూడా ఇచ్చారా? రైట్ ఇవ్వకూడదు యాక్చువల్లీ, బట్ లెట్ మీ చెక్. హోమ్ సురేష్ నెట్ సో chmod 700.ssh. Inside this, let me give chmod user plus read write authorized key. Right access ఇవ్వాల్సిన అవసరం లేదు actually, but let me check. Oh, login అయింది. రైట్ యాక్సెస్ ఇస్తే లాగిన్ అయింది. స్టిల్ డౌట్. ఇక్కడ యూజర్ కి ఫుల్ యాక్సెస్ ఫోల్డర్ లో, లోపల రీడ్ రైట్ యాక్సెస్. I still doubt if it's not UW, but it is fine. ఒక్కసారి మళ్ళీ ఇదే కాదని చెక్ చేసుకోవడానికి లెట్ మీ రిమూవ్ chmod user minus write authorized key. ఇప్పుడు తీసేసాను.
ఇప్పుడు మనం లాగిన్ అవ్వలేకపోతే రైట్ యాక్సెస్ లేకపోవడం. ఓ, అయింది. లాగిన్ అయింది. నేను రైట్ యాక్సెస్ తీసేసినా కూడా. ఓన్లీ రీడ్ యాక్సెస్. Let me come one step back and change back to this chmod -r 600.ssh. సో మీరు అడిగారు కదా ఇష్యూస్ వస్తాయని, ఇట్లానే వస్తాయి. సో సడన్ గా సర్వర్స్ కి కనెక్ట్ అవ్వకపోతే మొత్తం ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎగ్జిక్యూషన్ యాక్సెస్ ఉండాలి. chmod -r 700 ఉంటే లాగిన్ అవుతుంది. ఓకే, సో థర్టీ నాకు స్ట్రైక్ అవ్వలేదు, కానీ పర్మిషన్స్ ఇవన్నీ ఏం గుర్తుండవు మనకు అంత ఈజీగా ఏమి. సో ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి ఇది మోస్ట్లీ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ హ్యాండిల్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ ఫైన్. సో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడే మనకు ట్రబుల్ షూటింగ్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఎలా కనెక్ట్ అవుతుందంటే, సో ఇప్పుడు మన క్లయింట్ ఏం చేస్తుంది, ప్రైవేట్ కీని పంపిస్తుంది. సో లైనక్స్ సర్వర్ ఏం చేస్తుంది, సురేష్ యూజర్నే పంపిస్తున్నాం. లైనక్స్ సర్వర్ ఏం చేస్తుంది, /home/సురేష్ ఫోల్డర్లోకి వెళ్ళి ఆథరైజ్డ్ కీస్ అనే దాంతో దీనికి పెయిర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఈ ప్రైవేట్ కీ అనేది ఈ ఆథరైజ్డ్ కీస్ కి కరెక్ట్ పెయిరా కాదా అని చెక్ చేస్తుంది. కరెక్ట్ పెయిర్ అయితే అండ్ ఈ పర్మిషన్స్ కూడా చెక్ చేస్తుంది ఒకసారి. సో ఇక్కడ 700 ఉండాలి, లోపల 400 ఉండాలి. డైరెక్టరీ పర్మిషన్ 700. ఓకే, డైరెక్టరీ పర్మిషన్ 700, లోపల 400 చాలు. ఓకే, బట్ స్టిల్ నాకైతే బాగా గుర్తు డైరెక్టరీ పర్మిషన్ 600, ఇక్కడైతే డైరెక్టరీ 700, ఆథరైజ్డ్ కీస్ వచ్చేసి 400. బట్ నాకు బాగా గుర్తు నేను చేసినప్పుడు డైరెక్టరీకి 600 సరిపోతుంది అని. బట్ ఐ చెక్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, సో అందుకని నేను 600 400 ఇచ్చాను, అది అవ్వలేదు. బట్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ వీ ఫౌండ్ దట్ డైరెక్టరీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 700. సో యూ కెన్ స్టాప్ టిల్ హియర్ టుడే. సో మనం ఇది ఎలాగూ నేను డాక్యుమెంటేషన్ రాస్తాను మన రెపోలో 81H లో డాక్యుమెంటేషన్ రాస్తాను నోట్స్ లో. అండ్ దెన్ కాన్సెప్ట్స్ అనేది క్రియేట్ చేసి ఈ డాక్యుమెంటేషన్ మొత్తం అక్కడనే నీట్గా రాస్తాను. మేబీ ఇన్ నెక్స్ట్ ½ an hour. యూ కెన్ చెక్ ఇట్. సో దిస్ ఈస్ సెషన్ 4. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. మేబీ దిస్ ఈస్ లిటిల్ బిట్ షాకింగ్. అండ్ ఫస్ట్ థింగ్, సో జాయిన్ డెవాప్స్ లోకి వెళ్ళి కోర్సెస్ లో కమ్యూనిటీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీంట్లో జాయిన్ అవ్వండి. ఇది కొత్త కమ్యూనిటీ. ఓకే, సో ఇది జాయిన్ అవ్వండి ప్లీజ్. మేబీ రైట్ నౌ. ఓకే, let me add the notes cd/DevOps AWS 81 DevOps notes. ఓకే, సో నోట్స్ వచ్చేసింది. ప్రజెంట్ ఉన్న కమ్యూనిటీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకనే ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. కొన్ని రోజుల తర్వాత ఓల్డ్ కమ్యూనిటీ డిలీట్ చేస్తాం. కొన్ని ఇష్యూస్ వచ్చాయి, అందుకని మైగ్రేట్ చేసాము. ఓకే,
ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో ఫస్ట్ నేనేమనుకున్నానంటే, సో మార్నింగ్ అందరూ వర్క్ చేసేస్తారు, సాయంత్రానికి అందరూ ఆ, కొంచెం ఫ్రీగా ఉంటారు. సాయంత్రం అయితే క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారేమో అనుకున్నా. బట్ సో అందరూ కాల్ చేసి ఏమంటున్నారంటే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్క్ చేయడం వల్ల అండ్ రకరకాల టెన్షన్స్ వల్ల సాయంత్రం క్లాస్ మీద ప్రాపర్ గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా అని చెప్తున్నారు. సో అందుకని వీఆర్ షిఫ్టింగ్ ద బ్యాక్ టైమింగ్ టు మార్నింగ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్. So that is 7:15 to 8:45 a.m. IST from next week. Sorry for this. ఫస్ట్ టైం ట్రై చేసాం ఈవినింగ్ బ్యాచ్, ఎందుకంటే అందరూ వర్క్ నుంచి వస్తారు, ఖాళీగా ఉంటారు అనుకున్నాను కానీ బట్ కొంతమందికి ఇది మేబీ షాకింగ్. బట్ ప్రాబ్లం ఏంటంటే అందరూ అలసిపోయి వస్తున్నారు, టూ మచ్ ప్రెషర్ ఉంటుంది వర్క్ లో కానీ ఫ్యామిలీలో కానీ. అండ్ వాళ్ళకి ఈ టైమింగ్స్ చేంజ్ అవ్వలేదని ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇట్లా టైమింగ్స్ ఫిక్స్ చేసి చేంజ్ చేయడం. ఓకే. సో 7:15 to 8:45. సో అది ఫ్రెష్ గా మీకు లేచినప్పుడు బాగుంటుంది, నాకు కూడా కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది. ఇలా టైం అయితే ఎప్పుడు లైక్ నాకు కూడా ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయింది కదా. సో అది అది లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ లే లేవగానే సో నా వర్క్ వచ్చేసి క్లాస్ చెప్పడం, సో దట్ నాకు ఫ్రెష్ గా ఉంటుంది. మీకు కూడా లేవగానే మీ వర్క్ వచ్చి క్లాస్ వినడం కాబట్టి మీకు కూడా కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో కొంతమందికి ఇది షాకింగ్, బట్ అన్ఫార్చునేట్లీ మేజర్ ఆడియన్స్ కోసం ఇలా తప్పట్లేదు. సో థ్యాంక్ సో మచ్. లెట్స్ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. అండ్ క్యూఏ సెషన్ కూడా జరుగుతుంది బాగానే జరుగుతుంది. ఓకే. సెవెన్ క్వశ్చన్ ఫ్రమ్ సంధ్య. గుడ్ ఈవినింగ్ శివ గారు. గుడ్ ఈవినింగ్ సంధ్య. మార్నింగ్ బ్యాచ్. అన్ఫార్చునేట్లీ కొంతమందికి షాకింగ్, బట్ ఈవినింగ్ అయితే కిడ్స్ చాలా మార్నింగ్ ప్రాబ్లమ్స్ మార్నింగ్ వస్తున్నాయి అందరికి. ఆఫీస్. ఆఫీస్ 9 కదా అని చెప్పేసి 8:45 అంటే అలా జస్ట్ కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కిడ్స్ బిజీ బిజీ ఉంటుంది చాలా. కరెక్టే. దిస్ ఇస్ అవర్ మిస్టేక్ యాక్చువల్లీ, బట్ లాస్ట్ 3-4 డేస్ నుంచి చాలా ప్రాబ్లమ్స్, చాలా కన్ఫ్యూజన్, చాలా కాల్స్ వస్తున్నాయి. అది అసలు సెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నామని. సో అందుకని ఇంకో ఇలా చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఇది రికార్డింగ్స్ ఎక్కడున్నాయండి? ఇది మీద ఒకటి యూఆర్ఎల్ యూట్యూబ్ లో వచ్చింది. వస్తున్నాయి యాక్చువల్లీ. ఓ, అదే అది. ప్రెసెంట్ యూట్యూబ్ లో వస్తున్నాయి అండ్ మన ఆహా. వెబ్సైట్ లో కూడా ఉంటాయి. ఓకే, సో గిట్ జాయిన్ డెవాప్స్ లో మాత్రం లాగిన్ నోట్స్ అయితే ఒకటి అప్డేట్ అయ్యింది. దీంట్లో లాగిన్ అవ్వాలా? జాయిన్ డెవాప్స్ లో లాగిన్ అయినా ఇక్కడ కూడా ఉంటాయి. పాస్వర్డ్ మర్చిపోయాను. ఇది పర్మనెంట్ యాక్సెస్ ఉంటుంది కదా డైలీ మనకి, లైఫ్ లాంగ్ యాక్సెస్ బిట్ ఉంటుంది. ర్యాంక్ రికార్డింగ్. లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. అది యుఆర్ఎల్ వచ్చింది, దాంట్లో చూస్తే అది ఐడి పాస్వర్డ్ నార్మల్ గా అడుగుతుంది, అది ఓపెన్ అవ్వట్లేదు అన్నమాట నేను చూస్తే, అందుకని ఇక్కడ ఒకటి. 81, ఎస్. సో ఇక్కడ ఉంటాయి మొత్తం, ఇక్కడ కూడా వీడియోస్ ఉంటాయి. ఓకే, ఇది చూడలేదు నేను. ఓకే. ఇక్కడ ఉంటాయి అండ్ దెన్ యూట్యూబ్ లో కూడా ఉంటాయి. ప్రతిరోజు లింక్ పంపిస్తున్నాం అండ్ మన వెబ్సైట్ లో కూడా లింక్ ఉంది.
అక్కడ ఎగ్జాంపుల్ వెబ్సైట్ జాయిన్ లో డెవాప్స్ చూసుకోవడం డాట్ కామ్ బెటర్ అంటారు. కోర్సెస్ లింక్ ఎక్కడైనా ఉంది. సో ఇక్కడ కూడా ఉంది సెషన్ రికార్డింగ్స్ అని. ఇక్కడ ప్లేలిస్ట్ మొత్తం ఉంటాయి. నెక్స్ట్ 2 hours లో అప్లోడ్ అయిపోతుంది మాక్సిమం. ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాం. ఓకే ఓకే. యా యా అది అదే అండ్ దెన్ మన వెబ్సైట్ లో కూడా ఉంటుంది లాగిన్ అయితే. ఇక్కడ మీరు తీసుకోవచ్చు దిస్ వన్ స్టార్ట్ ఫ్రీ ట్రయల్. ఓకే ఇక్కడ అన్ని ఓపెన్ అవుతాయి వీడియోస్. ఓకే లైన్ ఇక్కడ ఓకే. ప్రతి చోట ఉన్నాయి వీడియోస్. చూడండి, కొన్ని సెషన్స్ మిస్ అయినా పర్లేదు. ఓకే ఐ మీన్ ఇక్కడ ఉన్నాయి మొత్తం. ఓకే. అదే కొంతవరకు పెడతారు కదా. ఇప్పుడు మనం బ్యాచ్ ఫస్ట్ 1 week ఉంటాయి. ఫస్ట్ 1 week సెషన్స్ అందుకనే ఇక్కడ ఉంటాయి. బ్యాచ్ కంటిన్యూ అయ్యాక మళ్ళీ మొత్తం సపరేట్ గా దీంట్లో ఉంటాయి. అదే అందుకనేసి ఎక్కడ ఉన్నాయి అని కనిపించలేదు సెర్చ్ చేస్తే. నోట్స్ ఒకటి గిట్ హబ్ రేపోలో ఉంది. ఓకే చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను రేపు పొద్దున QA కనెక్ట్ అవుతాను. సో టుడే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి జస్ట్ థ్యాంక్ యూ. ఎండింగ్ ద సెషన్ నౌ. సో దిస్ ద ప్రాబ్లం యాక్చువల్లీ. సో మనం సెషన్ ఎండ్ చేసేసరికి 9:30 దాటుతుంది. చాలా అందరూ రియల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ప్రాపర్ గా క్లాస్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారని ఇలా చేంజెస్ చేయాల్సి వచ్చింది. ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే మాక్సిమం నేను 8:40కి అని చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా 8:30కి అలా ఉన్నా కూడా 8:40 పెద్ద ప్రాబ్లం ఏం కాదు. జస్ట్ 5 minutes. ఆ 5 minutes మీరు లాస్ట్ లో కొంచెం చూసినా సరిపోతుంది నెక్స్ట్ రికార్డింగ్ లో. మా లేడీస్ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో అంత వర్క్ ఉంటది, కిడ్స్ ఉంటారు, అలా వెళ్ళాలి, మళ్ళీ ఈ వర్క్ మొత్తం మార్నింగ్ అవర్సే ఫుల్ బిజీగా ఉంటది షెడ్యూల్. యా ఐ అండర్స్టాండ్. లేడీస్ అయితే యాక్చువల్ గా మధ్యాహ్నం టైం కరెక్ట్ గా ఉంటుందేమో. బట్ కాన్సెప్ట్ అన్ఫార్చునేట్లీ ఈవినింగ్ మధ్యాహ్నం అంటే అట్లీస్ట్ ఏదో అన్ని కంప్లీట్ చేసుకొని అట్లీస్ట్ ఓకే కూర్చోవచ్చు ఫ్యూ అవర్స్ అని అనుకున్నా. ఫైన్. ఓకే లెట్స్ యా అండర్స్టాండ్. సారీ, రియల్లీ సారీ ఫర్ దిస్ కన్ఫ్యూజన్. ఫస్ట్ టైం ఏదో అనుకొని స్టార్ట్ చేశాను, బట్ అది చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయని తెలుస్తుంది. అందుకని చేంజ్ చేయాల్సి వచ్చింది. ఓకే ఫైన్. లెట్స్ Thank you so much. See you tomorrow. I'll join for QA also for థ్యాంక్ యూ. some time tomorrow. థ్యాంక్ యూ. Bye bye. బాయ్.